లలిత జ్యువెలర్స్ ఓనర్ శ్రీధర్ బాబు అసలు స్టోరీ ఇదేనా? నగల దుకాణాల మీద తరచూ ఏదో ఒక వివాదం చూస్తూనే ఉంటాం. తరుగు దగ్గర నుంచి తూనికలు, కొలతల్లో మోసాల వరకు నిత్యం వివాదాలలో వాటి పేరు వినపడుతూనే ఉంటుంది. డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు అనే ట్యాగ్ లైన్తో హడావిడి చేసే లలిత జ్యువెలర్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. లలిత జ్యువెలర్స్ కిరణ్ చేసే హడావిడి చూస్తే నిజంగానే ఈయన తక్కువ రేటుకు ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ నిజాలు వేరు. లలిత జ్యువెలర్స్ మీద అనేక సార్లు తూనికలు, కొలతల శాఖ దాడులు నిర్వహించి జరిమానా విధించిన సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి లలిత జ్యువెలర్స్ ఇటీవల సుచిత్రాలో ఒక కొత్త షాప్ ఓపెన్ చేసింది. దీనికి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా వెళ్లి షాప్ ఓపెన్ చేసి వచ్చారు. అయితే లలిత జ్యువెలర్స్ దివాళాకు దగ్గరగా ఉంది అని చాలా రోజుల నుండి వ్యాపార వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉండి ఆ షాప్ ఓపెనింగ్కు ఎందుకు వెళ్లారో అనే వాదన వినిపిస్తోంది. లలిత జ్యువెలర్స్లో అసలు ఏం జరుగుతుందో తెలియక వెళ్లారా, లేక మరెవరైనా ఆయనకు ఇవేమీ తెలియకుండా మేనేజ్ చేసి అక్కడకు రప్పించారా అనే వాదన వినిపిస్తుంది. రేపు లలిత జ్యువెలర్స్ బ్యాంక్రప్ట్ అయితే శ్రీధర్ బాబు మీద కూడా విమర్శలు రావడం కామన్. మరి ఇకనైనా శ్రీధర్ బాబు ఇలాంటి వాళ్ల పట్ల జాగ్రత్త వహిస్తారో లేదో చూడాలి.